పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచ దేశాలకు చమురు ఎగుమతులపై పడింది. దీంతో ఆసియా దేశాల్లో ఇంధన కష్టాలు మొదలయ్యాయి. భారత్ లో పెట్రోల్, డీజిల్ సరఫరాకు కొద్ది రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది లేదని, వాహనదారులు టెన్షన్ పడొద్దని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. హమ్మయ్య అనుకునే లోపే ఆ పిడుగు వచ్చి గ్యాస్ సిలిండర్ల సరఫరాపై పడింది. చమురు దిగుమతులు తగ్గడంతో గ్యాస్ సరఫరాపై ఎఫెక్ట్ పడింది. దీంతో కమర్షియల్ సిలిండర్ల కంటే డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలని కంపెనీలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా కమర్షియల్ సిలిండర్ల సరఫరా దాదాపుగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ఉన్న హాస్టల్ యాజమాన్యాలు మెనూలో కోత విధించాయి. నగరంలో సుమారుగా 11,000 హాస్టళ్లు ఉండగా 10 లక్షల మంది వాటిలో ఉంటున్నట్లు సమాచారం. హాస్టల్స్ లో వాడేది కమర్షియల్ సిలిండర్లే. ఇప్పుడు వాటి కమర్షియల్ సిలిండర్లు దొరకడం కష్టం కావడంతో మెనూలో వంటలను తగ్గిస్తున్నట్లు ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు హాస్టళ్లలో ఉండే ఉద్యోగులు, విద్యార్థులు సహకరించాల్సిందిగా కోరింది. మణికొండ, రాయదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, దుర్గం చెరువు, నానక్రామ్గూడ ఐటీ కారిడార్ సెక్టార్లోకి వస్తాయి.